హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి డిష్ తీసుకొచ్చానండి. అదేనండి వెరీ పాపులర్ అయిన ఇండో చైనీస్ డిష్ వెజ్ మంచావ్ సూప్. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. నా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీన్ని చిన్నపిల్లల ఫేవరెట్ సూప్ అని కూడా చెప్పచ్చండి, ఎందుకంటే దీన్ని చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారనమాట. మరి ఈ వెజ్ మంచావ్ సూప్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. క్యాప్సికమ్, క్యాబేజీ, అలాగే కొద్దిగా చాప్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్, షుగర్ ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకున్నానండి. తర్వాత మ్యాగీ నూడిల్స్, మంచూరియన్ మసాలా, వెజ్ మంచూరియన్ మసాలా, ఆనియన్ చాప్ చేసుకున్నవి, క్యారెట్, పన్నీర్, కొత్తిమీర కొద్దిగా యూజ్ చేస్తున్నాను. తర్వాత దీంట్లోకి టమాటా ముక్కలు, పెప్పర్ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ లేదంటే పావు టీ స్పూన్, సాల్ట్ ఒక 2 స్పూన్స్, టమాటో కచప్, అలాగే సోయా సాస్ తీసుకున్నాను ఒక 2 స్పూన్స్, రెడ్ చిల్లీ సాస్, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను, ఆయిల్, ఇంకా 1 స్పూన్ వెనిగర్ తీసుకున్నాను. మరి తయారీ విధానం ఏంటో చూద్దాం. మరి పదండి. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. మరి ముందుగా నేను కడాయి తీసుకున్నాను. దాంట్లో కాస్తంత అంటే ఒక 2 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. కొంచెం బాయిల్ అయ్యే టైంలో నేను దాంట్లో కాస్తంత ఆయిల్ వేసుకున్నాను 1 టేబుల్ స్పూన్, ఇంకా కాస్త సాల్ట్ కూడా వేసుకుని దాంట్లో నేను ఆల్రెడీ చెప్పాను కదండి మ్యాగీ నూడిల్స్ దీంట్లో వేసుకొని 75% వరకు ఉడికించుకుంటున్నాను. ఇలా ఉడికిచ్చేసుకున్న తర్వాత దీన్ని వడగట్టేసుకుంటున్నాను. వడగట్టుకున్న తర్వాత కొంచెం ఒక గ్లాస్ వాటర్తో పూర్తిగా చల్లటి వాటర్తో దీన్ని ఇలా వడగట్టుకుంటున్నాను. ఎందుకంటే స్ట్రాచ్ ఉంటుంది కదండి ఈ నూడిల్స్కి, అదంతా పోగొట్టుకోవడానికి ఇలా చల్లని వాటర్తో ముందు ఇలా వాష్ చేసుకున్నట్టు చేసుకున్న తర్వాత ఒక బాండ్లీలో ఆయిల్ వేసుకొని దాన్ని బాగా హీట్ వచ్చే వరకు చేసుకొని దాంట్లో నేను ఇలా ఈ నూడిల్స్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఈ నూడిల్స్ అన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఇది ఫస్ట్ స్టెప్ అండి. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటో చూద్దాము. ఇలాగే కడాయి తీసుకున్నాను. దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఆల్రెడీ నేను చాప్ చేసి పెట్టుకున్న ఈ అల్లం వెల్లుల్లి ఉంది కదండి, దీంట్లో వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నాను. ఎక్కువ అవసరం లేదండి, ఫ్రై అంత అవసరం లేదు. మామూలుగా కొంచెం దాంట్లో ఉన్న పచ్చివాసన పోయేటట్టుగా చేసుకుంటున్నాను. తర్వాత వెంటనే దీంట్లోకి షుగర్ యాడ్ చేశానండి. ఎప్పుడైనా సరే మంచావ్ సూప్కి ఇలానే చేసుకోవాలండి. షుగర్ యాడ్ చేస్తేనే వెంటనే మనకు టేస్ట్ వస్తుంది. ఈ టైంలోనే చేయాలి, తర్వాత వేయడం కాదండి. ఇలా చేసిన తర్వాత ఆనియన్ కూడా వేసుకున్నాను. వేసుకొని దీన్ని కూడా లైట్గా గులాబీ రంగు వచ్చే విధంగా నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఎక్కువ మాత్రం కలర్ చేంజ్ కానివ్వకండి. అంటే మనం మామూలుగా ఫ్రై లాగా చేస్తాం కదండి, బ్రౌన్ కలర్ వచ్చే విధంగా, ఆ విధంగా కాకుండా లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు. ఇలా చేసేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా వస్తే చాలు, మనకి ఎక్కువ కలర్ చేంజ్ అవసరం లేదు. తర్వాత ఒకదాని తర్వాత ఒకటి నేను ఈ క్యారెట్, ఇంకా క్యాప్సికమ్, క్యాబేజీ కూడా వేసేస్తున్నాను. వేసేసుకొని వీటికి కూడా కాస్తంత ఫ్రై లాగా చేసుకుంటున్నాను. ఎక్కువ ఫ్రై కాదండి, ఇందాక చెప్పాను కదా కలర్ అనేది చేంజ్ కాకూడదు. ఈ వెజిటేబుల్స్కి కానీ ఆనియన్కి కానీ కలర్ చేంజ్ కాకుండా ఇలా చేసుకోవాలి. లైట్గా ఇలా ఒక 1 మినిట్ 2 మినిట్స్ వరకు ఇలా చేసుకుంటే చాలు. తర్వాత వెంటనే నేను టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా కాస్తంత మగ్గాయి కదండి ఇవన్నీ కూడా. ఈ మగ్గే టైంలోనే నేను ఈ పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా మాత్రం పన్నీర్ ముక్కలు యాడ్ చేయకూడదండి, తెలుసు కదండి. పన్నీర్ ముక్కలు కాస్తంత సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి కొంచెం ఇదైపోతాయి. కాబట్టి ఇవన్నీ వేసిన తర్వాత నేను ఈ పన్నీర్ ముక్కలు యాడ్ చేశాను. అయింది కదండి. మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా ఇలా మిక్స్ చేసుకున్నాను.
మీరు ఒకసారి దీన్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీ పిల్లలకి దీన్ని చేసి పెట్టండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళైతే. తర్వాత నేను చెప్పాను కదండి, ఒక పావు స్పూన్ పెప్పర్ పౌడర్ అన్నాను కదా, మిరియాల పౌడర్, దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. చూసుకొని వేసుకోండి, మీకు కారం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదు మాకు కాస్తంత తక్కువ కావాలి అనుకుంటే మాత్రం అది కూడా మీరు చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ నేను రెడ్ చిల్లీ సాస్ అని చెప్పాను కదండి, అందుకని మీరు పెప్పర్ పౌడర్ కొద్దిగా చూసుకొని వేసుకోండి, లేదంటే ఘాట్ ఎక్కువగా ఉంటుంది మనకు సూపు. తర్వాత దీంట్లోకి నేను రెడ్ చిల్లీ సాస్ యూస్ చేస్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు, మీరు మామూలుగా ఎండుమిర్చి ఉంటుంది కదా, దాన్ని వాటర్లో నానబెట్టి కాసంత గ్రైండ్ చేసుకొని అయినా సరే మనం అలా పేస్ట్ చేసుకొని దాన్నైనా సరే యూస్ చేసుకోవచ్చు. తర్వాత నేను టమాటో కచప్ యూస్ చేశాను. నేను చెప్పాను కదండి సోయా సాస్, దీన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కూడా ఇలాంటి సూప్ని ట్రై చేశారా, లేదంటే తయారు చేశారా, ఎలా చేశారన్నది నాకు ఒకసారి కామెంట్ పెట్టండి. ఇంకా ఈ వీడియో మీద మీకు నా అభిప్రాయాలకి, ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. తర్వాత 1 గ్లాస్ యూస్ చేస్తున్నానండి ఈ సూప్ కోసం. 1/2 గ్లాస్ ఫస్ట్గా దీంట్లో పోసుకొని మొత్తం కూడా ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను. 1/2 గ్లాస్ పక్కన పెట్టుకున్నాను. అవి దేనికి అంటే నేను ఇప్పుడు చూపిస్తాను. ఆల్రెడీ నేను 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అని చెప్పాను కదండి, దాన్ని తీసుకొని దాంట్లో ఈ వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం ఇలా దీంట్లో కరిగేలా చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత వేరొక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లోకి నేను ఒక 1/2 స్పూన్ అంటే 1/2 స్పూనేనండి వెజ్ మంచూరియన్ మసాలా పౌడర్ ఉంది కదండి, దాన్ని యూజ్ చేస్తున్నాను దీనికోసం. దీన్ని కూడా ఒక బౌల్లో వేసుకొని దాంట్లో కాస్తంత వాటర్ వేసుకొని మొత్తం అది కలిసేలా చేసుకుంటాను. ఇంతేనండి. ఇలా చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా దాదాపుగా బాయిల్ అయినట్టున్నాయి. ఇప్పుడు దీంట్లోకి నేను ఆల్రెడీ వాటర్లో కలిపి పెట్టుకున్నాను కదండి ఈ కార్న్ ఫ్లోర్, దీంట్లో వేసేసుకున్నాను. తర్వాత నేను వెజ్ మంచూరియన్ ఆ పౌడర్ ఉంది కదండి, వాటర్లో కలిపింది, దాన్ని కూడా దీంట్లో యూజ్ చేసేసుకుంటున్నాను. మొత్తం దీంట్లో పోసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎక్కువగా కార్న్ ఫ్లోర్ కొంచెం కాస్తంత చిక్కదనంగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. లేదంటే కొంతమంది సోయా సాస్ కాస్తంత ఎక్కువ వేస్తే కొంచెం ఎక్కువ ఇష్టపడతారు, వెనిగర్ కానీ సోయా సాస్ కానీ. ఆ విధంగా మీ టేస్ట్కి తగిన విధంగా ఇంకొంచెం కావాలి అనుకుంటే ఆ విధంగా చూసుకొని వేసుకోండి. తర్వాత లాస్ట్లో మాత్రం కాస్తంత సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది కూడా చూసుకొని వేసుకుంటే మనకి సూప్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను కొత్తిమీర యాడ్ చేశాను, ఆల్రెడీ చాప్ చేసుకున్నది. ఆ తర్వాత ఆల్రెడీ నేను చెప్పాను కదండి 1/2 గ్లాస్ మొత్తం యూస్ చేశాను, ఇంకొక 1/2 గ్లాస్ అన్నాను కదా, దాన్ని కూడా దీంట్లో పోసుకున్నాను. ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ వెనిగర్ మాత్రం యూజ్ చేస్తున్నానండి, ఎక్కువ మాత్రం యూజ్ చేయట్లేదు వెనిగరు. ఒకవేళ మీకు కొంచెం కావాలంటే ఇందాక చెప్పాను కదా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేసేసుకున్న తర్వాత మొత్తం మళ్ళీ ఒక్కసారి ఇలా కాస్త మిక్స్ చేసేసుకుని బాయిల్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఉడికిపోయినట్టు ఉందండి ఈ వెజిటేబుల్స్లో ఈ సూపు. ఉడికిపోయిన తర్వాత స్టెప్ ఏంటో నేను చూపిస్తాను. ఆల్రెడీ నేను ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మ్యాగీ నూడిల్స్ ఉన్నాయి కదండి, వీటన్నిటిని కూడా ఇలా స్మాష్ లాగా ఇలా చేసేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఒక కంటైనర్లో దీన్ని స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం సూప్ తయారు చేసుకొని వాటిలో ఈ ఆల్రెడీ ఇలా స్టోర్ చేసి పెట్టుకున్న వాటిని కాస్తంత వేసుకొని మనం అప్పుడప్పుడు పిల్లలకి ఇస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు వాళ్ళు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చేసుకోవచ్చండి. ఈ సూపు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒకవేళ మీకు ఇంత ప్రాసెస్ మాకు ఇష్టం లేదండి, మేము చేసుకోలేము అంటే మాత్రం మనకు బయట దొరికే కొన్ని ప్యాకెట్స్ ఉంటాయి కదండి, వాటినైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదా మన ఇంట్లో తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక బౌల్లో మొత్తం పోసేసుకున్న తర్వాత ఈ నూడిల్స్ని కాస్త వేసుకొని ఇక సర్వ్ చేసుకోవడమే.